వార్ 2కి మిక్స్డ్ టాక్ వచ్చింది. వార్ 1 ఎంట్రీ లేకపోవడం, అనుకున్న సీన్సే రావడం, కొన్ని చోట్ల డబ్బింగ్ ప్రాబ్లమ్స్, పూర్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ మైనస్ అని చెప్తున్నారు మూవీ లవర్స్. స్పై యాక్షన్ ఇష్టపడే వారికి నచ్చుతుంది అంటున్నారు. పైగా డ్యూరేషన్ మేజర్ మైనస్ అని టాక్ రావడంతో మేకర్స్ లాగ్ ఉన్న కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఆగస్టు 15 నుండి అప్డేట్ వర్షన్ అందుబాటులోకి తీసుకురానున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2003లో విద్యా బాలన్ భలే తేకో అనే బెంగాలీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. కానీ బాలీవుడ్ ఎంట్రీ పరిణీతతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకి గాను బెస్ట్ ఫిమేల్ డెబ్యూ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. 2005 జూన్ 10న విడుదలైంది పరిణీత. వినోద్ చోప్రా ఫిలిమ్స్ 50 ఏళ్ల సందర్భంగా ఈ మూవీకి లేటెస్ట్ టెక్నాలజీ జత చేసి ఆగస్టు 29న గ్రాండ్గా రీ-రిలీజ్ చేయనున్నారు. అయితే పీవీఆర్, ఐనాక్స్, మల్టీప్లెక్స్లలో మాత్రమే ఈ సినిమా ప్రదర్శించబడుతోంది. రైమా సేన్, దియా మిర్జా ఇంపార్టెంట్ రోల్స్ చేయగా సీనియర్ యాక్ట్రెస్ రేఖ స్పెషల్ సాంగ్లో మెరిశారు. విలన్ సైమన్ రైట్ హ్యాండ్ దయాల్గా మలయాళీ స్టార్ సౌబిన్ షాహిద్ త్రూ అవుట్ ఫిలిం అదరగొట్టేశాడు. మూవీలో ఫస్ట్ నుండి సాఫ్ట్గా కనిపిస్తూ చివర్లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చే కళ్యాణి క్యారెక్టర్లో కన్నడ చిన్నది రచితారామ్ ఇరగదీసేసింది. కళ్యాణి దయాల్ వైఫ్. ఆ సంగతి దాచిపెట్టి సైమన్ కొడుకుని లవ్ చేస్తోంది. తీరా తన ఒరిజినాలిటీ బయటపడ్డాక నట విశ్వరూపం చూపించేసింది. ఫైట్స్ చేసి వావ్ అనిపించింది. తెలుగులో ప్రభాస్ డార్లింగ్ మూవీని 2013లో కన్నడలో బుల్బుల్ పేరుతో రీమేక్ చేశారు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరో. రచితకిది ఫస్ట్ ఫిలిం. మెగాస్టార్ చిరంజీవి మాజీలుడు కళ్యాణ్ దేవ్ పక్కన సూపర్ మచ్చి మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే కూలీ తనకి ఫస్ట్ తమిళ్ ఫిలిం. కాలీవుడ్ డెబ్యూతో అదరగొట్టేసింది రచిత. ఇక నుంచి మంచి రోల్స్ పడతాయి తనకి అంటూ మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్తో రజనీ కెరీర్ స్టార్ట్ చేశారు. 1975 ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ మూవీకి ఈ ఏడాదితో 50 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నారు కూడా రజనీ. 50 ఇయర్స్ సందర్భంగా కూలీ మూవీలో స్పెషల్ టైటిల్ కార్డ్ వేసి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. సోషల్ మీడియాలో సౌత్ సెలబ్రిటీస్ అంతా రజనీకి విషెస్ చెప్తున్నారు. విలన్ సైమన్ ప్రీతిని తీసుకురమ్మని ఆమె ఉండే హాస్టల్ దగ్గరికి కొంతమంది రౌడీలను పంపిస్తాడు. తలైవా అక్కడికొచ్చి తన స్టైల్లో ఫైట్ చేస్తూ ఫన్నీ డైలాగ్స్, మేనరిజమ్స్తో చిత్తకొట్టేస్తారు. ఫైట్ చివర్లో రజనీ ఓ రౌడీ భుజం మీద చెయ్యి వేసి అక్కడి నుంచి బయటకెళ్తూ, తమ్ముడు నన్ను టచ్ చేస్తే సపోర్ట్కి ఇక్కడ చాలా మంది వస్తారు. చిరంజీవి, పీకే వస్తారు, బాలయ్య, ఎన్టీఆర్ వస్తారు, ప్రభాస్, మహేష్ వస్తారు, అనుష్క కూడా వస్తారు అంటూ ఈ స్టార్స్ పేర్లు చెప్పగానే థియేటర్లలో ఒక్కటే అరుపులు, గోలాసలు. మా ఫేవరెట్ హీరోయిన్ రిఫరెన్స్ వాడారు అంటూ అనుష్క ఫ్యాన్స్ ఈ వీడియోను ఎస్ఎంలో వైరల్ చేసేస్తారు. నిన్న తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో భూమి పూజ, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఇవాళ హిందూపురం, చిలమత్తూర్ మండలంలో ఎంజీకే గురుకుల పాఠశాలలో కొత్తగా నిర్మించిన ల్యాబ్స్ మరియు విద్యార్థినుల వసతి గృహాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలకుంట గ్రామంలో సూర్యాగర్ పథకం ప్రారంభోత్సవంలోనూ పాలుపంచుకున్నారు. కడపలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం పట్ల బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానుంది.